నమస్కారం. ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. పుట్టిన బిడ్డకు సమయానుసారంగా ఇవ్వాల్సిన టీకాలు అన్ని వేయించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. కనీస వ్యాయామం, పరిమిత భోజనం, ముందస్తు జాగ్రత్తలు పాటించి మధుమేహం వ్యాధి రాకుండా రక్షణ పొందాలన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సింగాయపల్లి వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య జిల్లా సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టిన పిల్లలకు టీకాలు ఎంత అవసరం, వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి అనర్థాలు వస్తాయి అనేది వైద్య కళాశాల విద్యార్థులు చిన్న నాటిక ద్వారా అక్కడ వచ్చిన పిల్లల తల్లులకు వివరించారు. చిన్న పిల్లల ద్వారా కలెక్టర్ కేక్ కట్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేశారు. నేడు భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించినందుకు ప్రతి ఒక్కరం గర్వంగా చెప్పుకుంటున్నామని, అందుకు ప్రధాన కారణం పోలియో చుక్కల కార్యక్రమాన్ని దేశంలో విజయవంతం చేయడమేనని కలెక్టర్ తెలిపారు. ఈ చిల్డ్రన్స్ డే కూడా మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఉన్న పిల్లలతో ఉన్న ప్రేమ కోసం ఈ దినోత్సవం మనం జరుపుకుంటాము. సో జస్ట్ ఇది ఒకటే కార్యక్రమం పెట్టి కాకుండా పిఓ గారు మంచి ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్స్ యొక్క మన కాలేజ్ వాళ్ళు కూడా మంచి స్పీడ్ ఇచ్చినారు. వ్యాక్సిన్ ఏదో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే చాలా ప్రమాదకరం, ఒక ఇంజెక్షన్ తీసుకోకుండా ఉంటే ఏమైపోతుంది అట్లా అనుకొని చాలామంది ఉంటారు. ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటాం, భారతదేశంలో పోలియో అనే వ్యాధి లేదు. అది ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం పోలియోకి 2 చుక్కలు పోలియో అని. మన పెద్ద పెద్ద యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టర్స్ కూడా వచ్చి చెప్పేవారు. సో ఆ 2 చుక్కల వల్లనే ఈరోజు ఇండియాలో పోలియో అనే వ్యాధి లేకుండా పోయింది. కానీ ఈరోజు కూడా నిమోనియా అనే ఒక వ్యాధి వల్ల చాలామంది పిల్లలు, జలుబు లాగానే ఉంటుంది నిమోనియా అనేది, చిన్న పాపలకి చిన్న పిల్లలకి జలుబు చాలా తీవ్రంగా వచ్చి నిమోనియా వల్ల చనిపోతూ ఉండదు. కోవిడ్ అప్పుడు కూడా, కోవిడ్ మహమ్మారి అప్పుడు కూడా కోవిడ్ వల్ల కాకుండా నిమోనియా వల్ల వచ్చిన డెత్స్ చాలా ఎక్కువ ఉండేవి. సో ఈ నిమోనియాని తగ్గించడం అనేది ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా తీసుకొని బయట ప్రైవేట్లో దొరికే వ్యాక్సిన్ ఇప్పుడు మనకి ఉచితంగా ప్రతి ఒక్క పిల్లవాడికి ఇవ్వాలని చెప్పి ఈ వ్యాక్సిన్ మనం తీసుకురావడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. మన పిహెచ్సిలో ప్రతి ట్యూస్డే అండ్ సాటర్డే, వెడ్నెస్డే రోజు ఇంకా సాటర్డే రోజు ప్రతి వాళ్ళు మన ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎం అక్కలు కావచ్చు, వాళ్ళు మీ అందరికీ ఈ వ్యాక్సిన్